జై బొల్సులమ్మ తల్లి. మన పట్టణేల వేలుపు శ్రీ 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 బొల్సులమ్మ వారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం మీరు అందరూ చూస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ బొల్సెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో, ఆలయ నిర్వాహకులు శ్రీలంగం రామాంజనేయులు గారి నేతృత్వంలో అత్యద్భుతంగా జరుగుతున్న జాతర మహోత్సవంలో ఈ రోజున అతి ముఖ్యమైన ఘట్టం అమ్మవారి పుట్టింటికి విచ్చేయడం. ఇదే మన పాతూరులో వేంచేసి ఉన్నటువంటి పుట్టింటి బొల్సులమ్మవారు. అమ్మవారు పుట్టింటికి వచ్చి ఇక్కడే సేద తీరుతున్నారు. ఇది పుట్టింటి బొల్సులమ్మవారి దేవాలయం. ఈ దేవాలయంలో అమ్మవారి పుట్టిల్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ నివాసం ఉండేవారు. అమ్మవారిని ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఉగాదికి ఈ పుట్టినింటికి తీసుకొచ్చి పాన్పు సేవలు వగైరా సేవలు చేయించి ఇంటింటికి గరగలు తిప్పి ఉత్సవాలు చేసుకుంటాం. భాగంగానే ఈ రోజున ఒకరోజు ముందుగా పాతూరు తీసుకురావడం జరిగింది. ఈరోజు అమ్మవారు బొల్సులమ్మ అమ్మవారు పుట్టింటికి విచ్చేస్తూ ఊరేగింపుగా విచ్చేసి ఈ రోజున అమ్మవారికి పూరి గుడిసె ఏర్పాటు చేసి ఆ పూరి గుడిసెలో ఉంచడం జరిగింది. ఈ రోజంతా అమ్మవారిని ఈ పూరి గుడిసెలోనే ఉంచి ప్రజల దర్శనార్థం ఉంచి ప్రజలు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాతూరు వాస్తవ్యులు తమ అమ్మ ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంతో అమ్మవారికి వారికి నచ్చిన నైవేద్యాలు సమర్పిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే అమ్మవారికి పుట్టింటి వారు పాసంవారు. ఈ పాసంవారి ఇంటి దగ్గరే రేపు అమ్మవారికి పాన్పు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీరి కుటుంబ సభ్యులు అలాగే స్థానికంగా ఉన్న కుటుంబాలన్నీ కూడా ఇక్కడికి విచ్చేస్తాయి. రేపు ఇదే ప్లేస్లో అమ్మవారి పాన్పు కార్యక్రమం నిర్వహిస్తారు. అమ్మవారికి విశేషంగా పాన్పు నిర్వహించి ఆ తర్వాత పాతూరు అంతా కూడా తీసుకెళ్ళి అమ్మవారిని అత్తవారింటి దగ్గర తీసుకెళ్ళి అత్తవారి కర్రివారు వారింటి దగ్గర కూడా పాన్పు వేసి అనంతరం ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది. అమ్మవారి పూరి గుడిసెలో వెలిసి ఉన్నారు. అమ్మవారు ఏ రకంగా కొలువై ఉన్నారు అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఈ స్థానికులందరినీ కూడా చాలా చాలా అద్భుతంగా అమ్మవారు పూరి గుడిసెలో కొలువై ఉన్నారు. స్థానిక మహిళలందరూ తమ తోబుట్టు వచ్చినట్టుగా ఎంతో ఆనందంగా అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారికి తమకు నచ్చిన నైవేద్యాలు సమర్పిస్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని చూసి మురిసిపోతున్నారు. ఇంకా పూరి గుడిసెలో కనపడలేదు. తరతరాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఆసాదులు వీరు అడ్డాల నరసింహారావు గారు, అడ్డాల సత్యనారాయణ గారు, అలాగే వారి టీం అంతా కూడా అమ్మవారికి తరతరాలుగా అమ్మవారి సేవలో నిమగ్నమై సేవలు అందిస్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సేవలో ఉన్నారు? 1958లో జాతర జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ మాది 4వ తరం. 4 తరాల నుండి అమ్మవారి సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. ఈ 2 సార్లు జాతర జరిగింది. జాతరలో 2 సార్లు కూడా మేమే ఉన్నాం. సుమారు మా 4 తరాలు అంటే ఇంచుమించు 200 సంవత్సరాలు బట్టి మా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు రజకులుగా. కానీ ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా శాశ్వత రజకాసాదులుగా మాకు హక్కులు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే అమ్మవారి సేవలో ఎప్పుడు చేయాలి కాబట్టి ఈ జాతరలో మరి పూరి గుడిసెలో తీసుకురావడం జరిగింది. మన ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారు, మరి అలాగే మిత్ర బృందం అందరూ కలిసి అమ్మవారి జాతర ఉత్సవాలని భారీ ఎత్తున మరి కనీవిని ఎరగని రీతిలో నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇది చూడటం కూడా మేము 2వసారి మా తరాలకి. మన బొల్సులమ్మవారి పుట్టిల్లు ఈ మర్రి చెట్టు కింద అమ్మవారు వెలిసి ఇక్కడే ఇంకో నువ్వు చెప్తావు నేను జై బొల్సులమ్మ తల్లి పుట్టిల్లు. ఈ మర్రి చెట్టు అమ్మవారి పుట్టిల్లుగా తరతరాలుగా ఇక్కడ బొల్సులమ్మవారు వెలిసి ఈ ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉన్నారని మా ముత్తాతల కాలం నుంచి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే అమ్మవారు ఎక్కువగా నివసించేవారని, ఈ ప్రాంతం అంతా కూడా పాతూరు బొల్సులమ్మ తిరిగేదని, ఇక్కడతోనే ఈ ప్రాంతంతో అద్భుతమైన అనుబంధం ఏర్పరచుకున్నారు అమ్మ. అలాగే ఈ ప్రాంతం కూడా ఎంతో పురాతనమైనది. అలాగే చాలా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి పుట్టిల్లుండడం మనం చూస్తున్నాం. అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి పూజలు, వ్రతాలు అన్నీ ఇక్కడ నిర్వహించారు. అలాగే ఈ మర్రి చెట్టు కిందే ఊయలు కూడా ఉండేది మా చిన్నతనంలో.
అందరూ ఈ చుట్టుపక్కల ఆడపడుచులందరూ అమ్మవారితో కలిసి ఇక్కడ ఊయలు ఊగినట్టుగా మా నానమ్మలు అమ్మమ్మలు చెప్తూ ఉంటారు. ఈ రోజున ఇంత ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని తీసుకొచ్చి పెట్టడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. జై బల్సులమ్మ తల్లి.